నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది. అయితే సో చూడండి మీరు. సో కింద మనకి ఎలా అయితే వచ్చిందో ఆ లైన్స్ కి యాడ్ చేయమన్నాం అనమాట. సో వాళ్ళు బాగా స్టిచ్ చేసి అంత ఈజీగా దొరకకపోవచ్చు, బట్ చెప్పేసి హెవీ నాట్ దాట్ మచ్ లైట్ అనమాట. 2 ఫ్లవర్స్ లాగా వచ్చేసి అండ్ కింద. హాయ్ అందరికి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హే అమ్మాయి అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. లాస్ట్ వ్లాగ్ లో మీరు చూసారు కదా మా చెల్లి ఫస్ట్ అవుట్ఫిట్, అండ్ ఇందులో లేట్ చేయకుండా సెకండ్ అవుట్ఫిట్ ని మీకు రివీల్ చేస్తాను. అదేంటంటే నేను ఎంతగానో ఇష్టపడి చేయించుకున్న లెహెంగా. సో చాలా బ్యూటిఫుల్ లెహెంగా అనమాట, చాలా గేరా వచ్చింది. సో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. కలర్ వచ్చేసి ఇలా పీచ్ కలర్ అన్నమాట. సో మా చెల్లికి పీచ్ కలర్ లో లెహెంగా కావాలి అని అనింది. సో అందుకనే మేము చాలా షాప్స్ తిరిగామన్నమాట, బట్ వీ కుడ్ నాట్ ఫైండ్ దట్ కలర్. మేము ఇంటికి వద్దాం అనుకున్న టైంలో మాకు ఒక షాప్ దొరికింది అనమాట. మేము ఇది హైదరాబాద్ మదీనాలో షాప్ చేసాము. అక్కడ చాలా షాప్స్ చూసాము, బట్ మేము అనుకున్న కలర్ దొరకలేదు. కొంచెం లైట్, కొంచెం డార్క్ అలా అయిపోయింది అనమాట. బట్ ఎట్ లాస్ట్ ఫైనల్ గా మాకు దొరికేసింది అనమాట. ఇలా కట్ వర్క్ బార్డర్ వచ్చింది, నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. ఇట్లా కింద అయితే చాలా హెవీగా వచ్చింది అనమాట ఇది. అండ్ ఇలా పైనకి వెళ్తున్న కొద్దీ ఇలా సింగిల్ లైన్ గా వచ్చింది అనమాట. మొత్తం లెహెంగా అంతా పైన వరకు ఇలా సింగిల్ గా వచ్చేసింది అనమాట. అండ్ మాకు ఇక్కడ వేస్ట్ దగ్గర పట్టి ఉంటుంది కదా, అక్కడ కూడా ప్లెయిన్ గా వదిలేకుండా ఈ సింగిల్ లైన్ ని ఇక్కడ మధ్యలో అటాచ్ చేశారనమాట మా బొటిక్ తను. సో ఇదన్నమాట, చాలా గేరా అనమాట. మేము ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అరౌండ్ 10 మీటర్స్ ఆర్ 11 మీటర్స్ తీసుకున్నాము, ఎందుకంటే ఫుల్ గేరా రావాలని చెప్పేసి. అండ్ క్యాన్ కూడా 5 or 6 మీటర్స్ అక్కడే తీసుకున్నాము. ఇంకా లోపల సాటిన్ కూడా అరౌండ్ 8 మీటర్స్ ఆర్ 7 మీటర్స్ అలా తీసుకున్నాము. అది కొంచెం ఐడియా లేదు నాకు. అండ్ దీని లోపల మీకు లేయర్ చూపిస్తాను ఒకసారి అయితే మీరు ఓవరాల్ లెహెంగా చూసేయండి. అండ్ దీనికి టాజిల్స్ కూడా మేము ఇక్కడ లోకల్ స్టోర్ లో తీసుకున్నాము. టాజిల్స్ చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ దీనికి మంచిగా సెట్ అయిపోయింది అనమాట ఈ టాజిల్స్. ఇది అరౌండ్ 300 or 350 or ఇంకా ఎక్కువే పడి ఉండొచ్చు, నాకు అమౌంట్ సరిగా ఐడియా లేదు. సో ఇది లాస్ట్ కి స్టిచ్ చేశారనమాట. నేను మీకు షార్ట్ లో అప్లోడ్ చేశాను కదా తను స్టిచ్ చేసేటప్పుడు. సో ఇదనమాట, ఇది వచ్చేసి లెహెంగా చాలా బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయింది అనమాట. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది. అయితే ఫస్ట్ లేయర్ మీకు చూపించాను కదా ఈ నెట్టెడ్, దాని తర్వాత సాటిన్ వేశారనమాట. సో ఇదొకటి, ఈ సెకండ్ లేయర్. అండ్ థర్డ్ లేయర్ వచ్చేసి క్యాన్ వేశారు. చూడండి, ఇది క్యాన్. అండ్ క్యాన్ లోపల కూడా ఇంకొక కాటన్ లైనింగ్ వేశారనమాట. సో మొత్తం 4 లేయర్స్ వేశారు ఈ లెహెంగాకి. సో అందుకే గేరా కూడా చాలా పెద్దగా వచ్చింది అనమాట, చాలా హెవీగా కూడా ఉంది ఇది పట్టుకోవడానికి కూడా. సో చూడండి ఒకసారి. సో ఇదే లెహెంగా అనమాట. అండ్ దీని మీద బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి బ్లౌజ్ అన్నమాట. మనకి కింద లెహెంగాకి వచ్చిన బార్డర్ ని మేము బ్లౌజ్ కి వేయమన్నాము. ఒకసారి చూడండి మీరు. సో కింద మనకి ఎలా అయితే వచ్చిందో అలాగే బ్లౌజ్ ముందు పార్ట్ కి వేయమన్నాము. అండ్ హ్యాండ్స్ కి కూడా కట్ వర్క్ వచ్చింది కదా, అదే కట్ వర్క్ ని హ్యాండ్స్ కి యాడ్ చేయమన్నాం అనమాట. సో వాళ్ళు బాగా స్టిచ్ చేశారు. ఇది మేము కరీంనగర్ లోనే స్టిచ్ చేయించుకున్నాము, ఎందుకంటే హైదరాబాద్ ఊరికే వెళ్ళి రావడం కూడా కొంచెం ఇబ్బంది కదా. కరీంనగర్ నుండి హైదరాబాద్ ట్రావెల్ చేసి మళ్ళీ లెహెంగా కోసం అని చెప్పేసి మేము మా ఇంటి దగ్గర ఉన్న బొటిక్ లోనే ఇచ్చాము. వాళ్ళు చాలా బాగా స్టిచ్ చేశారనమాట. సో ఇలా కట్ వర్క్ ది హ్యాండ్స్ కి ఇచ్చాము. సో ఇది బ్లౌజ్. అండ్
ఇక్కడ వెనుకకి అంత హెవీగా కాకుండా నార్మల్ గా లెహెంగాకి ఎలా అయితే కింద బార్డర్ నుండి పైన వరకు ఇలా లైన్స్ వచ్చాయో అలా లైన్స్ ఇచ్చారనమాట. ఎందుకంటే మేము ముందే హైలైట్ చేయమన్నాము వెనుక కన్నా, ఎందుకంటే మనకి చున్నీ కూడా మంచిగా వస్తుంది కదా. సో ఇలా వేశారనమాట. నార్మల్ నెక్ కూడా నార్మల్ నెక్కే, పెద్ద హెవీగా కూడా ఏం వేయలేదన్నమాట. అండ్ ఇవి తనే స్టిచ్ చేశారు ఇలా డోరీస్. ఇది వచ్చేసి బ్లౌజ్ అన్నమాట. సో ఒకసారి మీరు ఈ బ్లౌజ్ కూడా చూసేయండి. లైట్ పీచ్ కలర్ అన్నమాట. నైట్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది అనమాట మా చెల్లి అయితే ఈ అవుట్ఫిట్ లో. అండ్ దీనికి చున్నీ వచ్చేసి 2.5 meters తీసుకున్నాము. ఇది కూడా సేమ్ ప్యాటర్న్ లో దొరికింది అనమాట క్లాత్. ఒక్కొక్కసారి మనకి అంత ఈజీగా దొరకకపోవచ్చు, బట్ ఇది కూడా మంచిగా మ్యాచ్ అయిపోయింది అనమాట. ఇది 2.5 meters తీసుకున్నాము. ఇలా రాంబస్ షేప్ లో వచ్చాయి అనమాట. అక్కడక్కడ మొత్తం ఓవరాల్ చున్నీకి మొత్తం వచ్చాయి, మీరు చూడండి. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట, కట్ వర్క్ బార్డర్. చూడండి ఎంత బాగుందో, పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. బ్లౌజ్, లెహంగా అండ్ దుపట్టా ఎంత బాగుందో చూడండి, లైట్ పీచ్ కలర్. సో ఇది వచ్చేసి దుపట్టా. ఫస్ట్ లుక్ కి గోల్డ్ జ్యువెలరీ వేసుకుంది కదా అని చెప్పేసి మేము సెకండ్ లుక్ కి కొంచెం స్టోన్ టైప్ ఆఫ్ జ్యువెలరీ తీసుకుందాం అనుకున్నాము. అండ్ మేము ఇక్కడ లెహంగా తీసుకున్న రోజు కాకుండా మళ్ళీ వెళ్ళామన్నమాట హైదరాబాద్ కి. సో చార్మినార్ దగ్గర శుభం పేర్ల్స్, నేను ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ పేజ్ ని ఫాలో అవుతూ ఉంటాను. చాలా మంచి కలెక్షన్ ఉందన్నమాట వాళ్ళ పేజ్ లో. ఒకసారైనా విజిట్ చేద్దాం అనుకున్నాను. నాకు అడ్రస్ అక్కడక్కడే అనిపించింది, బట్ చూస్తే కనబడలేదు. బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు స్పెషల్ గా దానికోసమే వెళ్ళామన్నమాట. అండ్ అది నియర్ టు చార్మినార్, కొంచెం వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. బట్ వాళ్ళ కలెక్షన్ అయితే చాలా బాగుంది. సో నేను మీకు చూపిస్తాను అక్కడ ఏమేమి పర్చేస్ చేశామనేది. సో ఫస్ట్ వచ్చేసి ఈ నెక్ పీస్ అన్నమాట. సో ఫస్ట్ లుక్ కి గోల్డ్ జ్యువెలరీ పెట్టాను కాబట్టి మళ్ళీ సెకండ్ లుక్ కి అండ్ లెహెంగాకి కూడా అంత బాగా వేరే జ్యువెలరీ సెట్ అవ్వదు కాబట్టి మేము ఇట్లాంటి నెక్ పీస్ స్టైల్ చేద్దాం అనుకున్నాము. సో ఒకసారి మీరు ఈ లుక్ చూసేసేయండి ఇది ఎలా ఉందని చెప్పేసి. సో ఇలా వచ్చిందనమాట. సో సేమ్ డైమండ్ నెక్ సెట్ లాగా ఉంటుందన్నమాట ఇది, విత్ అఫోర్డబుల్ ప్రైస్. అండ్ ఇలా చైన్స్ వచ్చాయన్నమాట, మన ఇష్టం. థ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మేము ఇలాగే చైనే ఉంచేసాము. అండ్ దీనికే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట. సో మళ్ళీ ఒకసారి చూసేయండి క్లోజ్అప్ లుక్ లో. ఇట్లా డ్రాప్ షేప్ లాగా వచ్చి కింద మొత్తం గ్రీన్ ఇచ్చారు. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూసేసేయండి. నాట్ దాట్ మచ్ హెవీ, నాట్ దాట్ మచ్ లైట్ అన్నమాట. మీడియం సైజ్ లాగా అనిపించాయి, బట్ చూడ్డానికి అయితే ఆసమ్ ఉందన్నమాట. చాలా బాగుంది. ఒకసారి దగ్గర నుండి చూడండి. ఇలా స్టోన్స్ వచ్చి 3 drops లాగా మనకి నెక్ పీస్ లో ఎలా అయితే వచ్చిందో సేమ్ ఇయర్ రింగ్స్ కూడా అలాగే వచ్చేసాయి అన్నమాట. అండ్ ఇంకా నేను బ్యాంగిల్స్ కూడా అక్కడే తీసుకున్నాను అనమాట. సో ఒక పర్ఫెక్ట్ సెట్ లాగా తీసుకున్నాను అనమాట అన్ని. ఈ బ్యాంగిల్స్ అన్నమాట. సీజెడ్ బ్యాంగిల్స్ అంటారు కదా, సో ఇలా ఉన్నాయి అన్నమాట. 2 బ్యాంగిల్స్ ఇలా గ్రీన్ అండ్ మధ్యలో ఇలా స్టార్ లాగా వచ్చేసి ఓవెల్ షేప్ లో మనకి గ్రీన్ వచ్చిందనమాట. సో ఇవి వచ్చేసి బ్యాంగిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాపడ్ బిళ్ళ. పాపడ్ బిళ్ళ కూడా నేను వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. సో ఇలా టూ ఫ్లవర్స్ లాగా వచ్చేసి అండ్ కింద ఇలా డ్రాప్ షేప్, పెద్ద డ్రాప్ షేప్ లాగా వచ్చి మధ్యలో గ్రీన్ వచ్చింది అనమాట. అండ్ చుట్టూరా మొత్తం వైట్ స్టోన్స్. సో ఇది వచ్చేసి జ్యువెలరీ అన్నమాట లెహెంగా పైన.
లెహెంగా జ్యువెలరీ కూడా అయిపోయింది కదా. సో దాని ఆఫ్టర్ దీనికి హెయిర్ యాక్సెసరీస్ కూడా ఉండాలి కదా, అందుకని చెప్పేసి నార్మల్ ఫస్ట్ లుక్ లో బ్రైట్ హెయిర్ స్టైల్ ఉంటుంది కాబట్టి వేణీస్ లాగా తీసుకున్నాం అనమాట. అండ్ దీనికి హెయిర్ లీవ్ అండ్ కొంచెం చిన్నగా ఒక హెయిర్ స్టైల్ వేద్దామని చెప్పేసి ఇది తీసుకున్నాము. ఇది ఇక్కడ లోకల్ స్టోర్ లోనే తీసుకున్నాం, మేము కరీంనగర్ లోనే తీసుకున్నాం అనమాట. ఇది మాకు అరౌండ్ 350 or 380 అలా ఆ రేంజ్ లో పడింది అనమాట. బట్ చూడడానికి అయితే చాలా క్యూట్ ఉంది, చాలా బాగుంది అనమాట లుక్ కూడా. ఇది పెట్టేసుకున్నాక అయితే అసలు సూపర్ ఉంది. సో ఇదన్నమాట ఎంగేజ్మెంట్ లెహంగాకి జ్యువెలరీ అండ్ హెయిర్ యాక్సెసరీస్ కూడా అయిపోయిన తర్వాత అండ్ కమింగ్ టు బ్యాంగిల్స్ అనమాట. మేము ఈ బ్యాంగిల్స్ కరీంనగర్ లోని దుర్గా బ్యాంగిల్స్ లో తీసుకున్నాం అనమాట. వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగుంటుంది. అండ్ ఫర్దర్ గా మా ఈవెంట్స్ అన్నిటికీ మేము ఇక్కడే బ్యాంగిల్స్ తీసుకున్నాము. సో బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కూడా చూసేద్దాం. చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే. మేము పర్ఫెక్ట్ షేడ్ దొరుకుతుందో దొరకదో అని అనుకున్నాము, బట్ లక్కీలీ మాకు బ్యాంగిల్స్ సేమ్ షేడ్ బ్యాంగిల్స్ దొరికాయి అనమాట. ఇలా సింగిల్ సైడ్ బ్యాంగిల్ లాగా ఇలా సిల్వర్ లో వచ్చాయి అనమాట. అండ్ దెన్ ఆఫ్టర్ కమింగ్ టు ఇలా ఇంకొక సిల్వర్ షేడ్ లోనే ఒకటి సింగిల్ బ్యాంగిల్ అండ్ ఇంకొకటి 2 లైన్స్ లాగా వచ్చాయి అనమాట. మీరు ఇందులోనే చూడండి వేరియేషన్ ఎలా ఉందో. ఒకటేమో సింగిల్ లైన్ లాగా వచ్చింది అండ్ ఇది చూడండి, ఇది ఇలా టూ లైన్స్ లాగా వచ్చింది అనమాట. ఇదొకటి. అండ్ ఇంకా లెహెంగా కలర్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అనమాట. మొత్తం మేము 3 డజన్స్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకున్నాము. సో ఇది వచ్చేసి బాక్స్ అనమాట, బ్యాంగిల్ బాక్స్. సో మంచిగా పర్ఫెక్ట్ షేడ్ బ్యాంగిల్స్ దొరికేసాయి. అండ్ మేము ఇంకా చాలా ఒకేషన్స్కి వాళ్ళ దగ్గర బ్యాంగిల్స్ తీసుకున్నాము. సో ఇన్ కేస్ మీకు మన కరీంనగర్లో ఉంటున్న వాళ్ళకి బ్యాంగిల్స్ పర్ఫెక్ట్ కలర్ దొరకాలి అని అనుకుంటే ప్లీజ్ డూ విజిట్ దేర్ స్టోర్ అనమాట. బ్యాంగిల్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట. సో చూసేసారు కదా ఎంగేజ్మెంట్ లెహెంగా అండ్ దానికి జ్యువెలరీ, హెయిర్ యాక్సెసరీస్ అండ్ ఇప్పుడు బ్యాంగిల్స్ కూడా. సో ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. సో ఇట్లాంటి వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అనుకుంటే నా ఛానల్ని వెంటనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హే అమ్మాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్.